హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెర్రీ అఫీషియల్. ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ అయితే బెండకాయ పులప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని అయితే ఇప్పుడు మొత్తం యాడ్ చేసేయండి. దీంట్లో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. దీన్ని అయితే 10 to 15 మినిట్స్ పాటు కుక్ అవుతుంటే సరిపోతుందండి. బెండకాయ ఫ్రైలోకి ఎలా కుక్ చేసుకుంటామో అలా అయితే సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇలా కుక్ అవుతే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే దీంట్లోకి యాడ్ చేసేయండి. ఇలా గుజ్జును అయితే వేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే వేయాలండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఈ చింతపండు గుజ్జంతా ఈ బెండకాయలకి పట్టే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు కొంచెం కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవుతుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అంతేనండి రెసిపీ. ఇంకా చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవి కూడా మన నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కానీ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.